SSMB 29 కోసం 100 అడుగుల ఫీట్ లెడ్ లైటింగ్ సెట్ చేసిన జక్కన్న. దాదాపు 1,00,000 మంది ఆడియన్స్ మధ్యలో జక్కన్న మహేష్ల గ్లిమ్స్ అండ్ టైటిల్ రిలీజ్. OTT లైవ్ స్ట్రీమింగ్తో గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్. ఇంతకీ జక్కన్న మహేష్ల ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు SS రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి SSMB 29 గ్లోబ్ ట్రాటర్ వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చూస్తున్నారు ఫ్యాన్స్. నవంబర్లో అప్డేట్ ఉంటుందని స్వయంగా రాజమౌళి ప్రకటించడంతో ఈ మూవీ ఈవెంట్కి సంబంధించినటువంటి అనేక వార్తలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ టైంలోనే ఈ ఈవెంట్ వివరాలను రాజమౌళి తనయుడు కార్తికేయ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మహేష్ బాబు SS రాజమౌళి మూవీ ఈవెంట్ హైదరాబాద్ మౌలి ఫిలిం సిటీలో నవంబర్ 15న నిర్వహించినట్లు కూడా SS కార్తికేయ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. సమయం దగ్గర పడింది. ఈ బిగ్ మూమెంట్ని జరుపుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకేముంటుంది? నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో చాలా ప్రేమ, చాలా ఉత్సాహంగా ఇదంతా మీకోసమే, మీ ప్రపంచం ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ చుట్టూ తిరుగుతుంది అని కార్తికేయ పోస్ట్ చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ను జియో హాట్స్టార్ OTTలో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు కార్తికేయ చెప్పకనే చెప్పారు. అయితే జియో హాట్స్టార్ కార్తికేయ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. తమ OTTలోనే స్ట్రీమింగ్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ఈవెంట్లో SSMB 29 సినిమా టైటిల్ని అనౌన్స్ చేయనున్నారు. మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో టైటిల్ని ప్రకటిస్తారా లేక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రాబోతుంది. కాబట్టి ఈ పాన్ వరల్డ్ హై అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబీ ప్రాంతాల్లో కీలకమైనటువంటి షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక కొత్త షెడ్యూల్ ప్లానింగ్లో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కోసం వారణాసి అనే టెంపుల్ సెట్ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేయనున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ పై భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తుండగా లేటెస్ట్గా మరో భారీ సెట్ వేస్తున్నారు జక్కన్న. దాదాపు 100 అడుగుల భారీ లెడ్ లైటింగ్ టవర్ సెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది శ్రమించి దీన్ని నిర్మిస్తుండగా ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసినటువంటి నెటిజన్స్ రాజమౌళి మూవీ అంటే అట్లుంటుంది అంటూ కమెంట్ చేస్తున్నారు. నవంబర్లో SSMB 29 అప్డేట్ ఉంటుందని రాజమౌళి అనౌన్స్ చేయడంతో ఫస్ట్ డే నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు రాజమౌళి అండ్ టీం మొత్తం Xలో సరదాగా చాట్ చేస్తూ లీక్స్ ఇస్తూ భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ నెల 15న ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్ను టీం భారీగా ప్లాన్ చేస్తుంది. రామోజీ ఫిలిం సిటీలోనే ఈవెంట్ చేయనుండగా ప్రముఖ OTT జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంటర్నేషనల్ స్థాయిలో అప్డేట్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేయగా హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కెమెరూన్ ఈవెంట్కు వస్తారో లేదో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఈవెంట్ను 1,00,000 మంది జనంతో భారీగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. దీంతో హైప్ 10 అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈవెంట్ జరుగుతుందా, అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుండగా మరో మూవీ కూడా సేమ్ టైటిల్ ఫిక్స్ చేశారు లేటెస్ట్గా. అయితే దీనికి ముందు కానీ లేదంటే వెనక కానీ ఏదో ఒక టైటిల్ యాడ్ చేసి టైటిల్ ఫిక్స్ చేస్తారని కూడా సమాచారం. 2027లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఆఫ్రికన్ అడవుల బ్యాక్గ్రాఫ్లో సాగేటువంటి ఓ సాహస ప్రయాణంగా ఈ మూవీ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో KL నారాయణ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మొత్తంగా ఒక ఈవెంట్కే దాదాపు 1,00,000 మంది అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రాజమౌళి మహేష్ల కాంబో అంటే డెఫినెట్గా ఇది ఒక రేర్ కాంబో. ఇంతవరకు కూడా స్టిల్ ఇప్పటికీ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎప్పుడు ఏ సినిమా చేయలేదు. బట్ ఫస్ట్ టైం కాబట్టి ఈ కాంబో డెఫినెట్గా చూసినటువంటి లీక్స్ కానీ ఆ వీడియోస్ కానీ బయట చూస్తే ఒక విజువల్ వండర్ అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. వారణాసి అంటే డెఫినెట్గా ఇది ఒక పురాణాలు అండ్ దాని తర్వాత సైన్స్, ఈ రెండింటిని లింక్ పెట్టి జక్కన్న ఈసారి ఎలాంటి కొత్త అడ్వెంచర్ సృష్టించబోతున్నారనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. సో చూడాలి. ఇన్ కేసు ఈవెంట్లో వారణాసి అనే టైటిల్ పెడతారా, లేకపోతే గ్లిమ్సా, లేకపోతే జేమ్స్ కెమెరూన్ ఇంకేదన్నా ఐడియా ఇచ్చి ఇంకేదైనా చేయించారా తెలియదు కానీ బట్ మొత్తంగా మాత్రం ఇదొక వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్ అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఈ ఈవెంట్లో చాలా అంటే SSMB 29కి సంబంధించినటువంటి చాలా విషయాల్ని జక్కన్న ఈవెంట్లో మాట్లాడబోతున్నారు. జోనర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, రిలీజ్ ఎప్పుడు, ఏంటి అని కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్గా ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఈవెంట్ రూపంలో అన్ని జక్కన్న రివీల్ చేయబోతున్నారనమాట. సో మరి SSMB 29 పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.